తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడున్న ఈ స్థితిగతుల్లో ప్రతి మనిషికి, ప్రతి కుటుంబంలో ఎన్నో కష్టాలు. వివాహం దగ్గర నుంచి పెళ్ళి, పిల్లలు, ధనం, అన్ని సమస్యలే. అసలు ఈ సమస్యలకు కారణాలు ఏంటి? వాటికి ఉన్న పరిహారాలు ఏంటి? ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? అవి పోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. గురువు గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడున్న ఈ స్థితిగతుల్లో అంటే దాదాపు ఈ కలియుగంలో అనుకోండి, ఏ పని చేసినా ఆ పని అవ్వకపోవడం, చదువు దగ్గర నుంచి మొదలు పెడితే వివాహం దగ్గరకు వచ్చి వెళ్ళడం, ఉద్యోగం ఇక వస్తుందనగా దూరం అవ్వడం, ప్రతి విషయంలో మనకు కష్టాలు కలుగుతూ ఉన్నాయి కదా. అసలు ఈ కష్టాలు కలగడానికి కారణం ఏంటంటారు? వెంకటేష్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చాలామంది నిరాశ నిస్పృహలతో ఉంటున్నారు. అవునండి. ఇంకా దారుణంగా చెప్పాలంటే గత 15-20 సంవత్సరాల నుంచి అనేక రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు సామాన్యంగా. అవి కారణం ఏంటి, అసలు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారని ఆ సమస్యల గురించి మనం మొదలు తెలియజేసుకొని, ఈ సమస్యలు ఎందువల్ల వస్తున్నాయి, మనం చేసుకున్నవా, మన గత జన్మ కర్మదోషాలా, మన పూర్వీకులు చేసినటువంటివా, ఏంటి, ఎందుకు ఇలా కలుగుతుంది, దీనికి గల కారణం ఏంటి, అన్నీ సరిగ్గా ఉన్నా, సవ్యంగా ఉన్నా ఎందుకు మనం ఇంకా సమస్యలతో ఉంటున్నాము అనేటువంటి విషయాల గురించి, వాటి పరిహారాల గురించి కూలంకషంగా తెలియజేసుకుందాం. మాకు కావాల్సి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ యొక్క వీడియోని ఆశాంతం వినే ప్రయత్నం చేయండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు రాత్రి నిద్రపోయే ముందునో, లేకపోతే మీరు ఒక ఫ్రీ టైం చేసుకొని వింటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీ జీవితంలో ఎక్కడో ఒక చోట మిమ్మల్ని తలుపు తడుతుంది, మీ జీవితంలో తొంగి చూస్తుంది ఈ వీడియో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చక్కగా ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. తద్వారా ఒక మంచి విషయాన్ని మీరు తెలుసుకోవడంతో పాటు ఆచరించడం ద్వారా మీకున్నటువంటి సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయో మీరు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా వెంకటేష్ గారు, సమస్యలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇప్పుడు ముఖ్యంగా వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు చాలామంది. ఏళ్ళు గడుస్తుంటాయి, డబ్బులు లక్షల జీతగాళ్ళు కూడా, అబ్బాయిలు అందంగా ఉంటారు, అమ్మాయిలు అందంగా ఉంటారు, పెళ్ళిళ్ళు కావు. ఒకవేళ పెళ్ళిళ్ళైనా సంతానం కలగదు. సంతానం కోసం ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా కలగదు. డాక్టర్ల చుట్టూ తిరిగినా అంతా బాగుంది, మీరు ఆనందంగా దాంపత్యం చేయండి, మంచిగా సంతానం పొందుతారంటే సంతానం కలగదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, చదువుకు తగ్గటువంటి ఉద్యోగంలో లేక, ఆశించిన మేర సంపాదన లేక, పక్కవాళ్ళు ఎదుగుతూ ఉంటుంటారు, అన్ని అవకాశాలు అన్నీ ఉన్నా కానీ ఎదగలేకపోతుంటారు. అలాగే అకారణంగా పిల్లల్లో ఒక ఎదుగుదల ఉండదు. అంటే ఏంటి, విద్యాపరంగా కావచ్చు, బుద్ధిపరంగా కావచ్చు, ఇక అనేక రకాలుగా. ఇక అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా అయిపోతున్నారు. ఒకప్పుడు కూర్చోమంటే కూర్చొని పెరిగాం మనమంతా, కానీ ఇప్పుడు పిల్లలు, మన పిల్లలే మన మాట వినలేకపోతున్నారు. తల్లిదండ్రుల పిల్లలు వినలేని స్థితిలో ఇప్పుడు ఉన్నారు. కుటుంబాల మధ్య బాంధవ్యాలు తెగిపోయాయి. ఒకప్పుడు ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న కార్యం, ఒక శుభకార్యం జరుగుతుందంటే 3 రోజుల ముందు నుంచే ఇంట్లో సందడి ఉండేది. ఆ రోజు ఆ ముహూర్తానికి కూడా సందడి లేకుండా పోయింది. నిరాశ నిస్పృహలు, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాల్సిన వాళ్ళు, మూడో వ్యక్తి ప్రవేశం లేకపోయినా ఇద్దరి మధ్య అవగాహన లోపాలు ఎక్కువగా ఉంటున్నాయి. పేరుకే దంపతులుగా ఉంటున్నారు, కానీ సంబంధ బాంధవ్యాలు ఉండవు. నిరాశ నిస్పృహలతో, అంటే దొరికిన దానితో సంతృప్తి అనేటువంటిది చెందకుండా ఇంకేదో దొరకలేదనే భావనతో చెట్టు మీద పండు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నట్టుగా ఆ జీవితాన్ని గడుపుతూ నిరాశ నిస్పృహలతో. అన్నిటికంటే ఇంకా చెప్పాలి అని అంటే, గొప్పగా జీవించాలనుకునే ప్రయత్నంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
ఆ ప్రయత్నాలు అన్నీ దగ్గర దాకా వచ్చి ఎండమావిలాగా ఓయాసిస్ లాగా కనబడుతుంటాయి, వెనక్కి వెళ్ళిపోతుంటుంటాయి. జీవితంలో గొప్పగా బతికి గొప్పగా పుట్టిన చిన్నప్పుడు అంతా కూడా చక్కగా భూవసతులు భూస్వాములుగా ఉండి పెద్ద పెద్ద బంగ్లాలో తిరిగిన వాళ్ళు ఆ పిల్లలు ఎదుగుతున్నంత కాలంలోనే వాళ్ళు చూస్తుండగానే ఆవిరైపోతుంది, సంపదంతా ఆవిరైపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, అంటే ఈ స్కానింగ్కి కూడా దొరకనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు. చాలా చోట్ల అయోగ్యులైనటువంటి సంతానాన్ని పొంది ఇట్లాంటి సంతానాన్ని మనం కన్నామా అని చెప్పి బాధపడేటువంటి సందర్భాలు చాలామందిలో ఉంటుంటాయి. ఇలా ఒకటా రెండా అనేక రకాల సమస్యలు. ఇక మనం ఏ జాతకుల జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినా మీకేంటండి అద్భుతంగా శుక్రమహాదశ జరుగుతుంది, అద్భుతంగా జీవితం ఉంటుంది, ఇంకా వెళ్ళండి మీకు తిరుగులేదు, ఈ సంవత్సరం దాటిపోతే ఇక మీకు బాగుండేది, ఈ సంవత్సరం అనుకుంటూ సంవత్సరాలు గడుస్తున్నా జ్యోతిష్యులు చెప్పినటువంటివి మాటలు ఫలించకుండా ఉంటున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా వెంకటేష్ గారు, అసలు దేవుడు ఉన్నాడా, ఎన్ని పూజలు చేసినా కానీ ఆ పూజల ఫలితాన్ని మనం పొందలేకపోతున్నామే, అసలు దేవుడికి కనికరం లేదా అని బాధపడి ఆ దేవుణ్ణి కూడా దూరం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు తల్లిదండ్రులు పూజలు చేస్తుంటే ఇక చాలే మమ్మీ, ఇక దేవుడు కరుణించాడా, మనం అన్నీ తీర్చాడా, మనకున్నవన్నీ తీయించేసేసాడు కదా, ఏం కరుణించా, మనం అనుకున్నవి ఏం జరిగినాయి, ఏం లేవని పక్కకు పెట్టి పిల్లలే దేవుడి పూజను కూడా పక్కకు పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే పిల్లలు మాదక ద్రవ్యాలకి మత్తు పదార్థాలకి బానిసలైపోయి తల్లిదండ్రులు కూడా ఏమీ చెయ్యలేక, సంబంధాలు ఎన్ని మంచి తెచ్చినా నచ్చట్లేవని చెప్పి పక్కకు పెట్టడం ద్వారా ఆ పిల్లల మాట విని ఏమీ చేయలేక లోపల బాధపడుతూ, అసలు ఇంకా చెప్పాలి అంటే ఎక్కడైనా ఫంక్షన్స్ జరుగుతుందని అంటే ఆ ఫంక్షన్స్కి వెళ్ళి ముఖం చూపించుకోవాలన్నా పోలేని స్థితిలో, ఫంక్షన్స్కి పోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు తల్లిదండ్రులు. ఇలా చాలామంది ఉన్నారు. అన్నిటికంటే మరీ విచిత్రం ఏంటంటే ఒకప్పుడు ఒక 100 సంవత్సరాల కిందట విడాకులు లేవు. ఈ మధ్య కాలంలో చట్టాలు వచ్చిన తర్వాత విడాకులు వచ్చాయి. పోనీ ఒకసారి విఫలం అయిపోయింది, రెండోసారి కన్నా కుదురుకోవాలి కదా. ఇప్పుడు సమాజంలో 2, 3, 4, 5 సార్లు పెళ్ళిళ్ళు అవుతాయి. అంటే దాంపత్య సౌఖ్యం లేని జీవితంతో ఇబ్బందులు పడుతున్నారు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కానీ తల్లిదండ్రులు వివాహాలు, మా పిల్లవాడికి మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడండి అయ్యా అని చెప్పి తిరిగే పరిస్థితి వచ్చింది. ఇలా ఒకటా రెండా అనేక రకాలైనటువంటి పరిస్థితి. ఇంకా ముఖ్యంగా వ్యాపారం, చక్కగా వ్యాపారం జరుగుతుంటే అకస్మాత్తుగా వ్యాపారం పడిపోతుంటుంది. అసలు నరదృష్టి నరఘోష ఎక్కువగా అయిపోతుంది. గొప్పగా అనుకున్నటువంటి దాంపత్యం, ఇప్పుడు మన సినిమా నటులు చూడండి, సావిత్రి జీవితాన్ని చూడండి, అలాగే ఉదయ్ కిరణ్ జీవితం చూడండి. ఒక ఉవ్వెత్తున ఎగిసిన కిరీటం ఉండి టపక్కున రాలి పడిపోయినట్టు ఒక రాకెట్ లాగా వెళ్ళిపోయి కింద పడిపోయారు. జీవిత చర్మాంకంలో గొప్పగా అందరి చేత ప్రేమాభిమానాలు పొందిన నటీనటులు జాగ్రత్త పడకుండా ఉండి వాళ్ళు జీవిత చర్మాంకంలో ఎంతటి అవస్థపడ్డారు, అడుక్కు తినే పరిస్థితికి వచ్చారు. దాన ధర్మాలు చేశారు. మళ్ళీ ఏమైనా సావిత్రి ఏమైనా తక్కువ చేసిందా, రాజబాబు ఏమైనా తక్కువ చేశాడా? ఎంతమంది విద్యాలయాలు కట్టించారు, ఎంతమంది ఆసుపత్రులు కట్టించారు, ఎంతమంది తెలియకుండా మూడో కంటికి తెలియకుండా దానం చేశారు. ఎడమ చెవికి తెలియకుండా కుడి చేయితో దానం చేసి, కుడి చేయి తెలియకుండా ఎడమ చేయితో దానం చేసిన వాళ్ళు లేరా? మరి జీవిత చర్మాంకాల్లో వాళ్ళకి ఎందుకు అలా పూర్తిగా ఒక గొప్ప వైభోగాన్ని కార్లల్లో తిరిగి గొప్ప మేడల్లో ఉండి జీవితాన్ని అనుభవించిందంతా కూడా పూర్తిగా గుడిసెల్లోకి వచ్చి ఎందుకు జీవితాన్ని చాలించాల్సి వచ్చింది? గుడిసెలే కదా, చివరికి దహన సంస్కారాలు కూడా డబ్బులు వేసుకొని ఆ విధంగా ఎందుకు వస్తున్నాయనంటే అనేక రకాలైనటువంటి గత జన్మ కర్మదోషాలు, పూర్వీకులు చేసినటువంటి పాపకర్మల ప్రభావము వారి జీవితంలో ఎత్తుకెదిగి టపాలన కింద పడిపోతుంటారండి. వీటన్నిటికీ కారణం దోష ప్రభావాలు. ఏంటి ఆ దోషాన్ని ఏమంటారు అసలు? దాన్ని వీటన్నిటికీ కారణం ఏంటనంటే మానవుడు ఇలాంటి ఇప్పుడు చెప్పబడినటువంటి సమస్యలతో బాధపడుతున్నాడు అంటే 5 రకాల శాప ప్రభావాలు ఆ యొక్క కుటుంబాలని, మనుష్యుల్ని పట్టి పీడిస్తున్నాయి అని చెప్పవచ్చు. అందులో ఈ 5 రకాల శాప ప్రభావాలు అంటే పితృశాపము, స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము. ఈ 5 రకాల శాప ప్రభావాలు, వీటి వల్ల దుర్మరణాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు 50 ఏళ్ల కిందట మా వాడు యాక్సిడెంట్లో పోయాడని ఎవరైనా విన్నారా? అసలు ఈ 10-20 ఏళ్ల నుంచే యాక్సిడెంట్లో పోతున్నారు, ఉరేసుకుంటున్నారు. ఒకప్పుడు ₹1,00,00,000 అప్పున్నా కానీ కష్టపడి ఆస్తి అమ్మైనా కానీ ఆ అప్పును తీర్చుకొని జీవితంలో బాగా బతికారు. ఇప్పుడు 10-15 లక్షల అప్పు ఉంటే కూడా తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఎంత పాపము. కాబట్టి వాళ్ళు చేసుకున్న ఈ చిన్న పని వల్ల తరతరాలు కూడాను పాపాన్ని అనుభవిస్తుంటుంటాయి. కాబట్టి ఒక తరంలో అంటే మా బాబాయ్ కొడుకు యాక్సిడెంట్లో పోయాడండి, మాకేంటి సంబంధం అండి అని అంటారు. ఆ బాబాయ్ కొడుకు రక్త సంబంధం. కాబట్టి ఆ దుర్మరణం పాలైనప్పుడు ఆ రక్త సంబంధీకుల్లో ఎవరికైనా కానీ ఆ దోషం ఉండి మళ్ళీ అలాంటి దుర్మరణాలే జరుగుతాయి. అందుకని మీరు గమనించి ఉంటే నాకు ఒక శాటిలైట్ ఛానల్లో చెప్తున్నప్పుడు ఒక ఆవిడ కాల్ చేసింది, మా మేనమామ దుర్మరణం పాలయ్యారండి, ఆ మేనమామ చాలు ఇప్పుడు మా తమ్ముడికి వచ్చింది, మా తమ్ముడు దుర్మరణం పాలయ్యాడు ఒక ఆవిడ అడిగింది. అలా తర్వాత ఇప్పుడు మా అమ్మాయికి వివాహం చేయాలని అనుకుంటున్నాను, మా కొడుకుకి ఏమైనా మళ్ళీ దుర్మరణం పాలవుతారా అని అడిగింది. అంటే రక్త సంబంధం ఖచ్చితంగా ఒకసారి దుర్మరణం జరిగితే అది మారు బలి కోరుకుంటుంది. అందుకనే ఈ దోష నివారణ అనేటువంటిది తెలిసిన క్షణంలోనే చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన 5 దోషాల గురించి 5 శాపాలు అన్నారు కదా, వీటన్నిటికీ కలిసి పరిహారం ఒకటే ఉంటుందా, ఒక్కొక్క దానికి సపరేట్గా పరిహారం చేయించుకోవాలా? ఈ యొక్క 5 దోషాలకి సంబంధించినటువంటిది పరిహార క్రియలో భాగంగా ఒకే పరిహారం అనేటువంటిది మనం గత 10 సంవత్సరాలుగా చేయిస్తూ వస్తున్నాం. అంటే ఇక్కడ చెప్పాలంటే వెంకటేష్ గారు, నా స్వాగతం కూడా కొంత తెలియాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా. ఈ 2009వ సంవత్సరంలో డెబ్యూ జరిగింది. అంటే చిన్నతనం నుంచి వైదిక సాంప్రదాయ కుటుంబంలో పుట్టినాము. తర్వాత ఈ జాతక భాగంలో అన్వేషణ ఇవన్నీ రీసెర్చ్ అంచు చేసుకుంటూ వస్తూ ప్రసార మాధ్యమంగా ప్రజలకి మాత్రం తెలియపరచబడింది మాత్రం 2009లో TV9 ద్వారా తెలియపరచబడడం జరిగింది. ఆ తదనంతరం చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇక మన దగ్గరకు వచ్చి అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకి పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు, అభిషేకాలు, హోమాలు, వివిధ రకాల సమస్యలకి వివిధ రకాల పాశుపత ప్రయోగాలతో ఈ యొక్క సంబంధించినటువంటి రుద్రాభిషేకాలు, హోమాలు జరిపించి నివారణ క్రియలు చేసినప్పుడు కొంతమంది జీవితాల్లో ఎదుగుదల అనేటువంటిది లేకుండా ఉండింది. అంటే ఆ పరిహారాలు చేసినా ఫలించలేదు. అంటే మనం చేసిన దాంట్లో ఏమైనా తప్పు చేశామంటే నిజాయితీగానే, ఎందుకంటే తప్పు ఇంతవరకు ఎక్కడ కూడా అధర్మమైనటువంటి సంపాదన మా తల్లిదండ్రులు మాకు నేర్పల. కాబట్టి ధర్మ మార్గంలో చేస్తున్నాం కాబట్టి ఎక్కడ నీతి తప్పలేదు. మరి ఎందుకు కాలేదని అంటే తట్టలేదు. ఎవరు చెప్తారంటే మనకు తెలియంది మనకన్నా పెద్దవాళ్ళని అడిగి తీరాలి. అలా ఒకసారి ఈ 2013వ సంవత్సరంలో దర్శనం ఛానల్ అనేటువంటిది ఒకటి పెట్టడం జరిగింది 6 TV వాళ్ళు. అప్పుడు ఆ దర్శనం ఛానల్కి CEO ఉన్నటువంటి వారు శివలింక శర్మ గారు, G24 న్యూస్లో పెద్ద ఆయన శివలింక శర్మ గారు, ఆయన జ్యోతిష్యం చెప్పేవారు. ఆయన ఒకరోజు పిలిచి పుత్రభావంతో పిలిచి డిబేట్ పిలిచారు దర్శనం ఛానల్లో. నేనే దానికి చేస్తున్నాను కాబట్టి మీరు కూడా రండి అంటే ఆ రోజు డిబేట్ జరిగింది జ్యోతిష్యం సదస్సు మీద. జరిగిన తర్వాత నాకున్న సందేహాన్ని తీర్చుకోవాలని ఆయన అడిగాను, ఇట్లా ఎన్ని చేసినా కానీ ఫలించలేదంటే ఒకసారి జాతకం ఉందానంటే నాకు అందుబాటులో నా వ్యక్తి జాతకాన్ని ఇచ్చి చేయించడం జరిగింది. తర్వాత అందులో ఈ జాతకంలో ఇలాంటి పితృశాపం ఉందా అని చెప్పాడు. అంటే పితృశాపం అంటే ఏంటండి అని అడగడం జరిగింది. అన్నప్పుడు ఆయన పూర్తిగా నాకు సమాచారం అందించారు. ఇక అప్పటి నుంచి ఆ పితృదోష పరిహారాలు అనేటువంటివి మనం చెబుతూ వస్తున్నాం. అయితే అవి ఆయన హెచ్చరించాడు ఏంటంటే ఈ పితృదోషం సంబంధించి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన. ఏంటనంటే అవి సరిగ్గా చేయించకపోతే ఆ పాపము చేసిన వాడికి చేయించుకున్న వాడితో పాటు చేసిన వాడికి కూడా వస్తుంది, మధ్యవర్తిగా ఉన్నా ఎవరికి ఉన్నా వస్తుంది అని చెప్పడంతో నేనేం చేశానంటే ఇక ఆ శివలింక శర్మ గారు చెప్పిన దారభ్యత తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే నాసిక్లో చేయించుకుండయ్యా, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే గోకర్ణంలో చేయించుకుండా అని చెప్పాను. ఈ మధ్యనే పాపం వారు పుష్పగిరి పీఠాధిపతి ఉన్నారు కదా, వారి దగ్గర సన్యాసం ఒక 5 సంవత్సరాల కిందట తీసుకున్నారు. ఈ మధ్యన సంవత్సరం కిందట వారు సిద్ధి పొందారు శివలింక శర్మ గారు. ఇక ఆ తరువాత నాకు రివ్యూ చేసుకోవడం అనేటువంటిది అలవాటు. కాబట్టి ఆ రివ్యూ చేసుకునే భాగంలో ఈ పరిహారాలు అక్కడక్కడ చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చారు. చేసుకున్న తర్వాత ఎలా ఉంది, మంచిగా జరిగిందా, మీ జీవితం ఎలా ఉంది, సంవత్సరం గడిచింది కదా అని అంటే మేము చేశాము కానీ మేము మెకానికల్గా చేసాము, మాకు సరిగ్గా అనిపించలేదు, భాషా ప్రాబ్లం ఉండడం, మరి ఇన్ని చెప్తున్నా మీరే ఎందుకు చేయించకూడదు అని చెప్పి అనడంతో ఇది ఒక ఆటం బాంబు లాంటిది. చాలా జాగ్రత్తగా చేశామా ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఏమన్నా తప్పు జరిగితే నా తర్వాత తరాలు నాకు ఇబ్బంది అయినా పర్వాలేదు, కానీ నా తర్వాత తరతరాలు నేను చేసిన పాపానికి అంటే తెలిసి కాదు తెలియక చేసినటువంటి పాపానికి బాధ్యులు కాకూడదు, తెలిసి అసలు చెయ్యము. అటువంటి దృష్టితో ఉన్నప్పుడు ఎవరు చేస్తారనుకున్నప్పుడు ఇక
ఆ 2015 సంవత్సరంలో ఈ గోకర్ణం ఇవన్నీ వెళ్ళడం జరిగింది. అక్కడ గోకర్ణంలో దాదాపు 600 కుటుంబాలు చేయిస్తారు ఇటువంటివన్నీ కూడా. కానీ అన్ని చోట మంచిగా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఎవరు శాస్త్రీయంగా చేయిస్తారనేటువంటి దాని మీద దృష్టి పెట్టి వారి ద్వారా చక్కగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడాను గత దశాబ్ద కాలముగా చేయిస్తూ వస్తూ ఉన్నాం. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతోమంది కుటుంబంలో అన్నిటికంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రశాంతత. మనిషికి కావాల్సింది ప్రశాంతత. మనిషి ఎప్పుడు ఎదుగుతాడంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే మనిషి జీవితంలో పైకి వస్తారు. కాబట్టి ఆ ప్రశాంతత వాళ్ళకి కలగడం, వాళ్ళు అన్నీ కూడాను చక్కగా సవ్యంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. బాగుంది సార్. అంటే ఇప్పుడు పితృదోషాలు అన్నారు, అంటే స్త్రీ శాపాలు ఇవన్నీ ఈ జన్మలో మనం చేసుకున్న పాపాల, జన్మల మన తాతలు తండ్రులు మన వంశపారంపర్యంగా వస్తున్న దోషాల? ఈ మధ్య నేను వింటుంది ఏంటంటే కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికి కూడా పితృదోషాలు ఉంటాయి. అంటే జన్మించినప్పుడే అలాంటి దోషాలు వస్తాయి ఆ నక్షత్రంలో? అంటే దీని నుంచి కూడా నేను కొన్ని క్లారిటీ అనేటువంటిది తీసుకోవడం జరిగింది వెంకటేష్ గారు. నాకన్నా ఇంకా పెద్దవాళ్ళు, ఎందుకంటే మనం జ్యోతిష్యంలో మనం ఏమీ అగ్రగణ్యులు అని చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఒక రెట్ట లాంటి వాళ్ళం, ఒక చిన్న చుక్క లాంటి వాళ్ళం, సముద్రంలో ఒక చుక్క. మనకన్నా తెలియంది చాలా ఉంది. కాబట్టి ఈ విషయంలో నేను అనాదిగా రీసెర్చ్ చేసి వచ్చి ఉన్నాను కొంత. ఇది తాత ముత్తాతలు అనగా తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు అనగా భర్త వైపు 6 తరాలు, భార్య వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే, అంటే కనుక రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, అలాగే ఎక్కడ పోయారో తెలియదు, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళైనా, లేదా లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళున్నా, పిండ ప్రదానాలు సరిగ్గా చేయించకపోయినా, పిండ ప్రదానాలు చేయిస్తారు కొంతమంది చనిపోయిన తర్వాత, ఆ చేయించిన బ్రహ్మగారు సరిగ్గా చేయించకపోయినా, లేదా పిండ ప్రదానాలు అసలు అలవాటు లేకపోయినా, పిండ ప్రదానాలు చేయకపోయినా, అలాగే మశూచి ప్లేగు వ్యాధి వంటి వ్యాధులతో 1920 సంవత్సరంలో పోయారు. అలాంటి వ్యాధులతో కానీ, కరోనాతో కానీ ఎవరైనా చనిపోయినా, అసలు సంబంధమే లేకుండా 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, అంటే మానవుడి ఆయుష్ 120, అల్పాయుష్ అంటే 60 సంవత్సరాలు, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, ఇవన్నీ కాలసర్పదోషంలో జన్మించిన, లేదా ఇంట్లో జిల్ల పురుగులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, నల్లాలు కొత్తవి మారుస్తారు, వారం బాగుంటే మళ్ళీ నీరు బొట్టుగా కారుతూ ఉన్నా, గోడలకి క్రాక్స్ ఉన్నా, చేతిలోని ఆహారం తరచూ నేల పాలవుతున్నా, ఎప్పుడు పాలు పొయ్యి మీద పెట్టినా రోజు పాలు పొంగిపోతూ ఉన్నా, జిల్ల పురుగులు బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, అలాగే ఈ యొక్క చనిపోయిన వాళ్ళు స్నేహితులతో సహా బంధుమిత్రులు అందరూ కూడా తరచూ కలలోకి వస్తున్నా, కాలసర్పదోషంలో జన్మించిన, పిల్లిని చంపిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, బ్రాహ్మణ అంటే పుట్టిన దారభ్యత బ్రాహ్మణులు, లేదా గొప్ప విద్వత్తు ఇతర కులాల్లో పుట్టిన గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని చంపిన, బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా ఏ కులంలో పుట్టిన వాళ్ళైనా చంపిన వాళ్ళకి ఆ యొక్క పితృదోషం ఉంటుంది. అది భర్త వైపు 6 తరాలు, భార్య వైపు 3 తరాలు లెక్కేసుకోవాలి. ఇక్కడ చాలామంది భార్య వైపు లెక్క అనేటువంటిది మాకు లేదు కదా, పెళ్లి వివాహమై వచ్చింది కదా అని అంటారు. మరి సంతానానికి మేనమామ పోలికలు, అమ్మమ్మ పోలికలు, తాతయ్య పోలికలు, ముత్తాత పోలికలు అది ఎట్లా చెప్తుంటుంటారు? ఇవన్నీ కూడా భార్య వైపు. ఇది సైన్స్. ఇది సైన్స్ కూడా మనకు ఉన్నటువంటి లక్షణాలను ఎలా ఎక్కడి నుంచి వస్తాయంటే తండ్రి వైపు 6 జనరేషన్లో ఉండే లక్షణాలు. ఇప్పుడు తండ్రి వైపు ఎవరికి షుగరు, బీపీలు ఉండవు, కానీ తల్లి వైపు బీపీ షుగర్లు అనుకోండి, పుట్టే పిల్లలకి బీపీ షుగర్ కూడా వస్తుంటాయి. మరి ఇక్కడ ఆ విధంగా లెక్క చేసుకోవాలి. కాబట్టి భార్య వైపు ఖచ్చితంగా 3 తరాలు లెక్క చేసుకోవాలి. అలాగే పామును చంపిన పితృదోషమే. కాలసర్పదోషంలో ఎవరైనా చనిపోయినా, ఎవరైనా జన్మించిన కాలసర్పదోషంలో వాళ్ళకి, అలాగే అమావాస్య, త్రిపాద నక్షత్రాలలో ఎవరైనా చనిపోయిన, ధనిష్ట పంచకంలో ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి ఈ 5 నక్షత్రాలలో చనిపోతేనే మనకు ఈ యొక్క పితృదోషం ఉందని చెప్పారు. కానీ ఈ మధ్య కొంతమంది మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం కాబోలు, లేకపోతే ఈ ధనాపేక్ష మీద ఎక్కువగా కోరికలు ఉన్నటువంటి వాళ్ళు ఒక సిండికేట్గా మారి దీన్ని ప్రజలన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉన్నవి 27 నక్షత్రాలు వెంకటేష్ గారు. ఈ మధ్య నేను చూసినటువంటి విధానం ఏంటంటే 27 నక్షత్రాల్లో కొంతమంది చెప్తున్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటిదిగా 19 నక్షత్రాలలో జన్మించే, కానీ 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో పుట్టితేనే కాలసర్పదోషము. కాలసర్పదోషం కాదు, పితృశాపము. పితృశాపం అని అంటున్నారు.
ఇంకా విపరీత ధోరణి పెరిగిపోయి కమర్షియల్ యాక్టివిటీగా భావన చేసుకొని ఆ కమర్షియల్ యాక్టివిటీతో ధన సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అసలు ఎలా చెప్తున్నారనంటే ఈ వీడియో చూస్తేనే చూసేవాళ్ళు ఎవరున్నా పితృశాపం ఉన్న వాళ్ళే ఈ వీడియో చూస్తారు, లేదా నాతో ఎవరు మాట్లాడినా పితృశాపం ఉన్న వాళ్ళే నాకు కాంటాక్ట్లోకి వస్తారు, లేదా మన ఇంట్లో పశుపక్షాదులు ఎవరైనా కానీ జంతువులు కానీ బర్రెలు గొర్రెలు కోళ్ళు మేకలు ఏవి మన ఇంట్లో చేరినా మనకు పితృశాపం ఉంది కాబట్టి వాటికి కూడా పితృశాపం ఉంటేనే మన ఇంట్లో చేరుతాయి. అంటే జంతువులకి బర్రెలకి పశుపక్షాదులకి కూడా పితృశాపాలు అంటగట్టి కమర్షియల్గా సంపాదించుకోవాలనే ధోరణితో, అంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో ప్రతి ఇళ్లలో పితృశాపాలు ఉంటాయండి, అంటే ప్రతి ఇళ్లలో జంతువులు ఉంటాయి, ఉన్నంత మాత్రాన ప్రతి ఇంట్లో పితృశాపం ఉన్నట్టేనా? అంటే ఏంటనంటే ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని న్యాయము అన్యాయ మార్గ ధనార్జన అనేటువంటి విచక్షణ కోల్పోయి జనాలని పిచ్చోళ్ళని చేసి ముఖ్యంగా భయభ్రాంతులని గురి చేస్తూ ఒక రకంగా చెప్పాలనంటే వంచడం, మోసం చేయడం, ఇటువంటిది లక్షణాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ రకమైనటువంటి ప్రచారాలు. అసలు వీడియో చూస్తేనే పితృశాపం ఉన్న వాళ్ళే వీడియో చూడడం అంటే వీడియో వందల మంది వేల మంది చూస్తారు, వేల మంది ఈ యొక్క అంటే ఈ చూడడంతోనే నాకేమో పితృశాపం ఉందని భయపడిపోయి వచ్చి పితృశాపం ఉందని పూజ చేసుకోవాలి, తద్వారా డబ్బులు. ఈ విధంగా ధన సముపార్జన అనేటువంటిది రావడమే మహా దురదృష్టకం. ఇట్లాంటి నకిలీ ఈ చెప్పుకొని చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకనంటే ఒక వృత్తిలో మంచి ఉంటుంది చెడు ఉంటుందండి వెంకటేష్ గారు. ఎగ్జాక్ట్లీ. మంచి చెడు, ఇప్పుడు వ్యాపారస్తులు చక్కగా లాభాపేక్ష ప్రతి వాళ్ళకి ఉంటుంది లాభాపేక్ష, కానీ న్యాయ మార్గంలో లాభాపేక్ష, అన్యాయ మార్గంలో లాభాపేక్ష. ఏదో సినిమాలో అతడు సినిమాల్లో కష్టపడుతూ పనిచేసే వాళ్ళు ఒకడు ఉంటారు, తొక్కుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు. నేను తొక్కుకుంటూ వచ్చాను అని చెప్తుంటాడు కదా డైలాగ్ విలను. అలా ఈ విధంగా అన్యాయ మార్గంలో కమర్షియల్ ధోరణితో ప్రతి వాళ్ళని ఒక హిప్నటైజ్గా భావనకి తీసుకొని వెళ్ళి సంపాదించుకోవడం అన్నమాట. అంటే దీంట్లో నేను గమనించింది ఏంటంటే వెంకటేష్ గారు, ఈ కరోనా టైంలో, ఎందుకంటే ఈ పితృదోషం గురించి 2015 సంవత్సరం నుంచి అనేక శాటిలైట్ ఛానల్లో అనగా భక్తి టీవీ తర్వాత ఈ హిందూ ధర్మం ఛానల్లో చెప్తూ వస్తున్నా, అందరూ కూడా ప్రజలకందరికీ విదితమే. ఏనాడు కూడా ధర్మం తప్పి చేయించలేదు, దగ్గరుండి చేయించు అన్నీ కూడాను తీసుకొని వచ్చాం. రాని వాళ్ళకి కూడా బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఆ కర్తగా పెట్టినటువంటి వ్యక్తి చేత దగ్గరుండి నేను చదివించి తీసుకొని వచ్చి సందర్భం అన్యాయ మార్గంగా ఎప్పుడూ జరగలేదు. కానీ ఇక్కడ ఏంటనంటే నేను గమనించింది ఏంటనంటే, పేరు చెప్పకూడదు, ఒక ట్రావెల్స్ పేరు స్క్రోలింగ్లో ఉండేది కరోనా టైంలో. ఈ పితృదోషం గురించి బస్సు ఏర్పాటు ఫ్లైట్ ద్వారా నాసిక్లో చేయించడం అనేటువంటిది చేశారు. చివరికి కట్ చేస్తే ఈ అన్యాయ, ఎందుకనంటే వృత్తిలో ఉన్నవాళ్ళు అనగా ఈ బ్రాహ్మణ వృత్తిలో ఉన్నవాళ్ళు ఇవి తీసుకొని చెయ్యాలి, బ్రాహ్మణ వృత్తి కాని వాళ్ళు కూడా బిజినెస్గా దీనికి చేసుకుంటూ వచ్చి ఆ ద్రవ్యాన్ని అబ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు కాని వారు ఆ ద్రవ్యాన్ని తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఆ ట్రావెల్ ఆ పర్సన్ సంవత్సరంలో అకాల మరణం పొందాడు. ఆ పితృదోష ఎందుకంటే ఇది అన్ని పూజల్లాగా దీన్ని భావించుకుంటూ దీన్ని కలుపుకుంటూ ఈ బ్రాహ్మణులు కాని వారు కూడా దీన్ని ఒక ఆదాయ మార్గంగా పెట్టుకొని చేస్తున్నారు కదా. దానివల్ల ఏమైపోతుందనంటే ఇది వాళ్ళకి పాపం తెలియదు, ఈ విధంగా చేస్తున్నాం తప్పు అని తెలియదు, అన్ని పూజల్లాగా దీన్ని పూజ అనుకుంటున్నారు. కనుకొని మధ్యలో బ్రాహ్మణుడు మాట్లాడుకొని అక్కడ ఆ బ్రాహ్మణు ద్వారా ఆ పూజలు అక్కడికి వెళ్ళి చేయిస్తున్నారు. అక్కడ గోకర్ణంలో కూడా అంత సవ్యంగా జరుగుతుందని అనుకుంటున్నారు. ఓకే, నాకు ఒక అనుమానం. మీరు అన్నారు ఏదైనా ప్రతి దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఈ దోషం ఉన్న వాళ్ళు అరే నాకు ఉంది కదా అనుకొని భావించి ఒక బ్రాహ్మణుడు కలిసి పూజ కార్యక్రమాలు చేయించారనుకోండి, అందులో తను మంచిగా చేశాడు బాగా చేశాడు అని తెలుసుకోవడం ఎలా? శాస్త్రీయంగా జరిగింది. అదే నేను చెప్తున్నాను వెంకటేష్ గారు. ఈ మధ్య ఏంటంటే బ్రాహ్మణులు కాని వారు ఒక సిండికేట్గా ఏర్పడి ఒక బ్రాహ్మణుని మధ్యవర్తిగా పెట్టుకొని ఈ విధంగా గోకర్ణానికి పంపిస్తున్నారు. అయితే ఏం జరుగుతుందనంటే చాలా మంచి ఉన్నట్టు చెడు అన్ని చోట్ల ఉన్నట్టు ఇక్కడ ఏంటంటే, అందుకని నేను రీసెర్చ్ చేసి నేను స్వయంగా వెళ్ళి ఎవరు మంచిగా చేయిస్తున్నారని తెలుసుకొని శాస్త్ర ప్రకారం అక్కడ ఏంటంటే ఈ పితృదోష నివారణ జరుపుతున్నప్పుడు చేయించేటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉంటారు. తర్వాత ఫస్ట్ గణపతి పూజ, తర్వాత సంకల్పము శుభ సంకల్పం అయిన తర్వాత
చనిపోయిన వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించడం కోసం వారసుడిగా నేను చేస్తున్నానని భావన పెట్టుకొని ఆ యొక్క ప్రేత సంకల్పం ఉంటుంది. ఆ తదనంతరం గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని గణపతి పూజ తీసుకొని తదనంతరం బ్రహ్మ విష్ణు మహేశ్వర సవితృ యమ పితృదేవతల యొక్క కలశ ఆరాధన చేసి తదనంతరం ఆ యొక్క నారికేళములో ప్రేత ఆవాహన ప్రేత తర్పణం, చనిపోయిన దుర్మరణం పాలైన వాళ్ళు సాధారణ మరణం పాలైన వాళ్ళ యొక్క ప్రేత ఆవాహన ఆ కలశంలో, అలాగే ఆ యొక్క నారికేళంలో మన దగ్గర తెలుగు వాళ్ళైతే కలశంలో చేస్తారు, కర్ణాటక సాంప్రదాయం కాబట్టి నారికేళంలో చేస్తారు. ఆ విధంగా ఆవాహన చేసి తర్పణాలు వదిలి తర్వాత త్రిపిండి శ్రాద్ధం చేస్తారు. ఈ త్రిపిండి శ్రాద్ధం అయిన తర్వాత పంచదశ పిండ ప్రదానం అయిన తర్వాత ఏంటనంటే పంచసూక్త పారాయణం అని ఉంటుంది. ఈ పంచసూక్త పారాయణాలు విధిగా చేయాలి. ఒక్కొక్క వ్యక్తికి 2 లేదా 3 లేదా 4 చొప్పున బ్రాహ్మణులు వచ్చి అలా వరుసగా అలా కూర్చొని పంచసూక్త పారాయణం చేస్తారు. ఆ పంచసూక్త పారాయణ తదనంతరం హోమ కార్యక్రమానికి వస్తారు. హోమ కార్యక్రమంలో తిల హోమము, ఈ యొక్క చెప్పబడినటువంటి పితృశాప స్త్రీశాప గోశాప మన దైవశాప సర్పశాప ఈ సంబంధించినటువంటి 5 శాపాల నివృత్తికి ఈ సంబంధించినటువంటి తిలహోమాలు చేస్తారు. తిలహోమాలు చేసినప్పుడు ఒక బ్రాహ్మణుడు ప్లస్ హోమం చేయించే బ్రాహ్మణుడితో పాటు మళ్ళీ చుట్టుపక్కల 3 బ్రాహ్మణులు, అంటే మొత్తం చేయించుకునే యజమానితో పాటు 4 బ్రాహ్మణులు ఉంటారు. ఇది లెక్క సంఖ్యను బట్టి. లేదా 11 మంది బ్రాహ్మణులు ఉంటారు, 8 మంది బ్రాహ్మణులు ఉంటారు. మనము 4 బ్రాహ్మణులు ఏర్పాటు చేస్తాం హోమ సంఖ్య. కానీ ఈ తూతూ మంత్రంగా పురాణోక్తంగా ఎలా ఉంటుందనంటే బ్రాహ్మణులు యజ్ఞోపవీతం ఉండే బ్రాహ్మణులైతే మంత్ర ప్రకారం చేయిస్తున్నారు. ఈ బ్రాహ్మణులు కాని వారు ఎవరైతే వెళుతుంటారో వాళ్ళకి పురాణోక్తంగా చేయిస్తున్నారు. చాలా సింపుల్గా అయిపోతుంది. పైపెచ్చు ఆ ఒక్క బ్రాహ్మణుడే పూజ, ఆ ఒక్క బ్రాహ్మణుడే హోమం చేస్తున్నాడు. ఇది చాలా వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా చాలా గొప్పగా తెలియని వాళ్ళకి అది గొప్పగా కనిపిస్తుంది. కానీ హోమం దగ్గర 4 బ్రాహ్మణులు పెట్టలేకపోతున్నారు. అందుకని ఏం చేస్తున్నారు, చేసేది కూడా ఏదో ఇప్పుడు మీరు నాసిక్లోకి వెళ్ళారనుకోండి, ఎక్కడ ప్లేస్ కనబడితే అక్కడ ప్లేస్ మీద మంటపాలు పెట్టేసి పూజ చేస్తుంటారు. నాసిక్లో చేసేది తాంత్రిక విధానం. తాంత్రిక విధానంలో చేసిన వాళ్ళకి సరిగ్గా చేయించకపోతే చేసిన వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి రిఫ్లెక్ట్ కొడుతుంది, అనగా విపరీతంగా నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇది గోకర్ణంలో మంత్ర విధానంగా చేస్తుంది. కానీ చాలామంది తెలియని వాళ్ళు ఏంటంటే ఫోన్ ఉంది కదా అని చెప్పేసి మాట్లాడుకొని ఫోన్లో మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అని ఎలా తెలుస్తుంది? ఎందుకనంటే ఆ చేయించేవాడు సరిగ్గా చేయించగలుగుతాడా లేదా అని తెలియదు కదా. అన్ని పూజల్లాగానే ఇది అనుకుంటారు. కానీ అందుకనే ఈ యొక్క మధ్యవర్తిత్వంగా మనం చక్కగా తీసుకొని వెళ్ళి చేయిస్తున్నప్పుడు నిజాయితీగా అక్కడ ఉదయం 8 గంటలకు ప్రారంభమైతే సాయంత్రం 4 గంటలకి పూర్తవుతుంది కార్యక్రమం. అన్నపానాదులు వదిలిపెట్టుకొని అక్కడ నిలబడతానండి. నేను అక్కడ ఉంటాను, ఆ ప్రాంగణంలో ఉంటాను. ఏదో షోపుటప్గా ప్రారంభమయ్యేటప్పుడు అలా వచ్చి హాయ్ టాటా బై బై చెప్పుకొని మళ్ళీ సాయంత్రం పూజ అయిపోయే సమయానికి బస్సు ఎక్కే టైంకి వచ్చి బాగా జరిగిందని అలా ఉండదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ నిలబడి ఉంటాను. ఎందుకంటే నేను నిలబడి ఉంటేనే వాళ్ళు చక్కగా చేయిస్తారు. నేను లేకపోతే వాళ్ళు సామాన్య మానవులకి తూతూ మంత్రంగా చేయించి పంపిస్తున్నారండి. వాళ్ళే పూజకు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇంత బక్క చేసాము మంచిగా జరుగుతుంది మనకు అని అనుకుంటారు. కానీ అక్కడ మోసం ఎక్కడ జరుగుతుందంటే ఎలా వంచింపబడుతున్నారు భక్తులు అనంటే ఒకే బ్రాహ్మడు హోమం దగ్గర కూడా ఒకరినే పెడుతున్నారు. అది పితృదోష పరిహారం సంపూర్ణంగా ఉండదు. 4 బ్రాహ్మణులు కూర్చోవాలి అక్కడ, ఉంటేనే అది సంపూర్ణత్వం ఉంటుంది. ఇంకా శక్తిని పెంచుకొని ఇంకా డబ్బు ఎక్కువగా పెడితే ఎక్కువగా దానాది కార్యక్రమాలు అట్లా చేసుకోవచ్చు. కానీ అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. ఇంకా చెప్పాలి అని అంటే ఇంతకు ముందు గతంలో కంటే కూడా నేను వాళ్ళని చక్కగా రిక్వెస్ట్ చేసి అందరూ అందుబాటులో రావాలి, మా తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో మనం తీసుకొని వస్తున్నామండి. కాబట్టి చక్కగా చేయించండి అని చెప్పి మనం ఇంకా అతి సామాన్య మానవుడు కూడా అందుబాటులో ఉండే విధంగా చేయించడం జరుగుతుంది. అందుకనే ఈ నెల 25వ తారీఖు రోజున ఆదివారం అనగా ఆఖరి కార్తీక సోమవారం రోజున చేయిస్తున్నాం. కాబట్టి ఈ 24వ తారీఖు రోజున బస్సు బయలుదేరుతుంది. చక్కగా ఆ కార్యక్రమాన్ని యథావిధిగా శాస్త్రీయంగా జరుగుతుంది. ప్రతి వాళ్ళకి కూడాను మంచిగా మంటపారాధన అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. చక్కగా ఉంటుంది. ఎక్కడనో అలా ఎలా ఉంటుందనంటే మిగతా చోట్ల గుంపులుగా కూర్చోబెడతారు. ఒక రీతి వాతి పద్ధతి లేకుండా అలా గుండ్రంగా ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టి చేయిస్తుంటుంటారు. అసలు ఎవరు ఎక్కడ ఏ పూజ జరుగుతుందో తెలియనట్టు గందరగోళంలో పూజ చేసుకొని వస్తున్నారు. పాపం ఆ వసతి కూడా సరిగ్గా ఉండట్లేవు.
కానీ ఇక్కడ మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏంటంటే శుద్ధమైనటువంటి వసతి, సశాస్త్రీయముగా మళ్ళీ చక్కగా మంటపారాధన చక్కగా చేయించగలిగేటువంటి వ్యక్తి. ఆ చేయించే వ్యక్తి కూడా ఎటువంటి వ్యక్తి ఉన్నాడనంటే అందరూ ఉండరండి. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంగణంలో 15-20 మంది చేయించే వాళ్ళు ఉన్నారు. ఈ 15-20 మందిలో అక్కడ మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా చక్కగా చేస్తారు. కాబట్టి ఈ విధానంతో మనం చక్కగా చేయిస్తున్నాం. ఎందుకంటే ధర్మం ఎరిగి చేయించే వాళ్ళతో మనం చేయిస్తున్నాం. కాబట్టి ఒక భయభక్తులతో మనం తప్పు చేస్తే మనకు ఇబ్బంది పడుతుందనే భయభక్తులతో చేయిస్తున్నాం. అలాగే ప్రతి నెల దాదాపుగా ఇప్పటికీ గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క సంబంధించినటువంటి పితృదోష నివారణ కార్యక్రమాలు దగ్గరుండి చేయించడం జరుగుతుంది. ఒక్కసారి మాత్రం నేను వెళ్ళలేకపోయాను. ఆశౌచం రావడం వల్ల ఒక్కసారి మాత్రం నేను వెళ్ళలేకపోయాను. ఇన్ని సంవత్సరాలలో భక్తులతో కలిపి వెళ్ళలేని కారణం ఒక్కసారి మాత్రమే గత నెలలో. కానీ ఏ రోజు కూడాను ఎప్పుడు కూడాను నేను విడవలేదు. కాకపోతే దీనికి చేసేటువంటి పితృదోష నివారణ పూజలు అక్కడ గోకర్ణంలో ఏం చెప్తారంటే 365 రోజులు పుణ్యమేనండి, 365 రోజులు మంచి రోజులేనండి అని అంటారు. కానీ ఈ యొక్క పితృదోష నివారణ పూజలకి కొన్ని తిథులు చెప్పబడి ఉంది, తర్వాత నక్షత్రాలు చెప్పబడి ఉన్నాయి. అవి కలయిక వచ్చినటువంటి రోజున ఏర్పాటు చేస్తాము. ఆ రోజున అటువంటి రోజు ప్రతి నెల ఏదో ఒక రోజు ఉంటుంది. ఆ విధంగా ప్రతి నెల ఒక్కొక్క తిథి నక్షత్రం కలిసినటువంటి రోజున ప్రతి నెల ఈ పితృదోష నివారణ పూజలు చేయించడం జరుగుతుంది. కానీ మీరు చెప్పిన హాస్యాస్పదం దీని గురించి మన హిందూ ధర్మక్షేత్ర వ్యవస్థాపకులు సంతోష్ ఘనాపాటి గారు ఉన్నారు కదా, వారికి సందర్భంలో నేను కలిశాను ఈ మధ్య కాలంలో ఒక 2-3 రోజుల కిందట. ఏమంటే మీరు ఋగ్వేద వేద పండితులు, ఎందుకనంటే గొప్పవారు, మన హైందవ ధర్మం కోసం పాటుపడుతున్నారు. అటువంటి వారికి తెలియని ఉండవు. నేను ఈ పితృదోషం అనేటువంటిది ఉన్నప్పుడు పలానా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ 27 నక్షత్రాలే ఉన్నవి, 27 ఈ మధ్య ప్రచారం ఈ 19 నక్షత్రాల్లో పుడితే దోషమని చెప్పి ప్రచారం వస్తుంది. ఇది నిజమా అని అంటే ఒక నవ్వు నవ్వాడండి. డబ్బు సంపాదించుకోవడానికి కమర్షియల్ కోసం అండి. వాళ్ళ గురించి తలుచుకున్న, వాళ్ళ గురించి విన్న పాపమే తప్ప పుణ్యం రాదండి. చాలా చాలా ఎందుకనంటే ఇప్పుడు అసలు నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. పెద్ద పెద్ద వేద మన ఈ మాట ఆయన అన్నారు, సంతోష్ ఘనపాటి గారు ఏమన్నారంటే అసలు ఇటువంటివి లేవండి అని అన్నారు. ఇటువంటి 19 నక్షత్రాల్లో పుడితే పితృదోషం ఉండదండి అని చెప్పి నవ్వారు. ఇప్పుడు నేను ఏదైతే అటువంటిది వింటే పాపం వస్తుందని అన్నారో ఒక జ్యోతిష పండితుడు కర్నూలులో ఉన్నతను అన్నాడు, పెద్ద ఆయన. నేను ఆయన్ని కూడా అడిగాను, ఎందుకంటే మనకు తెలియంది ఏదైనా ఉందేమో నిజంగా ఈ 19 నక్షత్రాల్లో కొత్తగా ఏదైనా వింటున్నాం, ఇది ఏదైనా నిజంగా ఉందా, ఏ శాస్త్రంలో ఉంది, ఏ గ్రంథంలో ఉంది, నాకు తెలియంది ఏదైనా ఉందా, నేను ఏదైనా కొత్తగా విన్నానా, కొత్తగా తెలుసుకోవాలా అని చెప్పి నేను ఆ జ్యోతిష పండితుడిని అడిగితే చాలా గట్టిగా నవ్వి అటువంటి మాటలు వినడమే పాపం అండి, అటువంటి వాళ్ళ వీడియోలు చూడడమే సహేతుకం కాదు. అసలు నాకు ఎవరా వ్యక్తి, ఎక్కడ చెప్పండి, ఎక్కడ ఏ వెబ్సైట్లో చెప్పారు, ఎక్కడ రాశారు, నాకు పంపండి, నేను మాట్లాడతానని చెప్పాను అన్నాడు. అని అంటే ఎందుకులేండి, మనకు వివాదాలు కాదు. కాకపోతే ఈ యొక్క పూజల మాటన జరుగుతున్నటువంటి మోసాన్ని, వంచనని మనం ఎప్పుడు కూడా ఈ అందరూ భక్తులు ఈ వంచనకి గురి కాకూడదనే ఉద్దేశంతో, అందుకనే అలా వంచనకి గురి చేసే మాటలు ఏంటంటే నన్ను చూస్తే, ఈ వీడియో చూస్తేనే మీకు పితృదోషం ఉన్నట్టు, లేకపోతే ఈ వీడియో ఇంకా ఇంకా విచిత్రం ఏంటంటే నీ కర్మదోషం తొలగిపోయినప్పుడే నా వీడియో చూస్తావు అంటేనే నీకు పితృదోషం తొలగిపోతున్నట్టు లెక్క, నువ్వు పాల్గొనాలి. ఇంకా నువ్వు ఇంత విన్నా, ఈ వీడియోలో ఇంత విన్నా నువ్వు పాల్గొనలేదంటే ఇంకా నీకేదో ఇంకా కర్మదోషం పోలేదు. కాబట్టి నీ కర్మదోషం ఉన్నప్పుడే నీకు అప్పుడు గుర్తు, నా వీడియో చూసింది అప్పుడు గుర్తుకొచ్చి అప్పుడు నువ్వు పూజకు వస్తావు నా దగ్గరికి అని అంటే ఏ రకంగా మ్యానిపులేట్ అనేటువంటిది ఎక్స్ప్లాయిట్ అనమాట. అంటే ఒక రకంగా మాయ చేసి లోబర్చుకోవడం లాంటిది అంతే. ఈ విధంగా హిప్నాటిజమే ఒక రకంగా, మాటలతో హిప్నాటిజం, చేతలతో హిప్నాటిజం. ఈ మాయా ప్రసార మాధ్యమం, మాయా ప్రపంచం కాబట్టి మాటల ద్వారా హిప్నాటిజం. అందుకని ఇప్పుడు చూసినటువంటి వాళ్ళు అట్లాంటి వీడియో చూసిన తర్వాత ఎవరికైనా, ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఈ శాప ప్రభావాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలి. ఇంకా చెప్పాలి అని అంటే అసలు జ్యోతిష్యము, నాకే జ్యోతిష పరిజ్ఞానం సరిగ్గా లేదు. ఇంకా నాకు ఏదైనా కొత్తగా ఏదన్నా
పాఠ్యాంశం దొరుకుతుందా, ఏదైనా కొత్త విషయం దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తుంటాను. అసలు ఎవరైనా చెప్పారా అని చిటికలేసి చెప్పడం హాస్యాస్పదంగా అనిపించింది. ఎవరైనా ఇంతవరకు ఈ నక్షత్రాల్లో పుట్టిన ఇటువంటి సంబంధించినటువంటిది పుట్టిన ఇది ఎవరైనా ఏ జ్యోతిష్యులైనా చెప్పారా అని చెప్పి సవాలు విసిరినట్టు చిటికలేసి మాట్లాడుతున్నటువంటి వీడియో చూసి హాస్యాస్పదం వచ్చింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వాన్ని మా గురువులు నేర్పారు. ఇప్పటికీ నిత్య విద్యార్థిగా ఉంటున్నామే, అయినప్పటికీ కూడా ఎక్కడ అహంభావం ప్రదర్శించకుండా ఉన్నాం. ఏంటి విపరీత ధోరణి అంటే సమాజంలో ఇటువంటి ప్రభావాలు ఎక్కువైపోవడం వల్ల మనుష్యులకి మంచి కంటే దీని యొక్క ప్రభావము పూజల మీద, అలాగే నమ్మకాల మీద, ముఖ్యంగా జ్యోతిష్యం మీద పడడం ద్వారా ఇదంతా కూడా ఒక కమర్షియల్ యాక్టివిటీ లాగా మారిపోయింది. నమ్మకుండా పోతున్నారు. కాబట్టి అటువంటిది వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇలా నన్ను చూస్తేనే, నా వీడియో చూస్తేనే దోషం ఉంది, దోషం ఉన్న వాళ్ళే నా వీడియో చూస్తారంటే మాత్రం వంచనే తప్ప ఇది ఏది కాదు. వాస్తవం తెలుసుకొని తదనుగుణంగా అవకాశం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి, మీకు నమ్మకం ఉండి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకొని పూజ చేసుకుంటే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటే వెళ్ళండి. లేదు అని అంటే ధర్మ మార్గంగా మధ్యగా ఉండి చక్కగా నీతిగా నిజాయితీగా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు డైరెక్ట్గా వెళ్ళినా, మా ద్వారా వచ్చినా అదే ఖర్చు తప్ప ఎక్స్ట్రా ఖర్చు రూపాయి కూడా ఉండదు. ఎందుకనంటే ఇక్కడ ప్రధానంగా ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. కాబట్టి మీరు ప్రత్యక్షంగా డైరెక్ట్గా వెళ్ళినా, మా ద్వారా వచ్చినా ఖర్చులో ఏమాత్రం తేడా ఉండదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని తదనుగుణ మీరు నిర్ణయం తీసుకోండి. కానీ మీరు డైరెక్ట్గా వెళ్తే మాత్రం చేయించే వ్యక్తి మంచిగా చేయిస్తారో లేదో అనేటువంటిది కాదు, తెలియదు. ఎవరు చేయిస్తున్నారో కూడా తెలియదు. కాకపోతే 600 కుటుంబాలు ఉన్నాయండి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయం తీసుకోండి. వంచనకి మోసానికి గురి కాకుండా మంచి నిర్ణయం మీరు తీసుకొని ముందడుగు వేయొచ్చు అని చెప్పవచ్చు. చాలా చక్కగా తెలియజేస్తారు సార్. అంటే పూజ చేస్తున్న విషయాలు అది సశాస్త్రీయమా కాదా, పితృదోషాలకు జరిగే ఆ పూజ సశాస్త్రీయంగా జరగాలంటే ఏం చేయాలి, అవన్నీ తెలుసుకొని మీకున్న దోషాలు పోగొట్టుకోవాలనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ముఖ్యంగా ఈ నక్షత్రాలలో పుడితే దోషం కాదండి, నక్షత్రాలలో మరణిస్తే దోషం. ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ ధనిష్ట పంచకాలు అంటారు. 5 నక్షత్రాలలో ఎవరైనా మరణిస్తే దోషము. అమావాస్య, మంగళవారం, శనివారం ఇలాంటి వారములు కొన్ని యోగాలు ఉన్నాయి, అవి చెప్పబడ్డాయి. అటువంటి ఉన్నప్పుడు మరణిస్తే దోషమే తప్ప జన్మిస్తే దోషమని ఎక్కడా చెప్పబడలేదు. అటువంటిది చెప్పిన వాళ్ళు మోసమే తప్ప ఇంకా వేరే అయినటువంటి విషయాన్ని గమనించుకొని, అసలు నిజంగా ఈ నక్షత్రాల్లో జన్మించేటట్టయితే భగవంతుడు ఈ నక్షత్రాలను ఎందుకు పెడతాడు? అది కరెక్ట్ కదా, వాస్తవానికి దోషంతో పుడతాం. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. వెంకటేష్ గారు, కంచి పరమాచార్యుల వారు ఉన్నారు. వారు సాక్షాత్తు కామాక్షి అమ్మవారితో మాట్లాడతారన్నారు. వారు పుట్టింది అనురాధ నక్షత్రం. మరి ఆ మహాత్ముడు చెప్పినటువంటి ఆ 19 నక్షత్రాలలో ఈ అనురాధ నక్షత్రం కూడా ఉంది. మరి ఆయన పితృశాపంతో బాధపడుతున్నాడా? గొప్ప సన్యాసి అండి. సన్యాసం రావడం అంటే మోక్షానికి ఇక అదే ఆఖరి మెట్టు. మోక్షం రావాలంటే సన్యాసి అవ్వాలండి. సన్యాసి అంటే ఏంటి? అన్నీ త్యజించాలి, అయినవాడే సన్యాసి అవుతాడు. మరి రాజసన్యాసి ఎవరు ఇప్పుడున్నటువంటి సమాజంలో అంటే మోదీ గారు. రాజర్షిగా ఉండి సన్యాసం. ఆయన కూడా అనురాధ నక్షత్రం. మరి ఆయన ప్రధానమంత్రి ఎట్లా అయ్యాడు? పితృదోషం ఉంటే. అసలు పితృదోషం ఉంటే ఏవీ రాకూడదు. మరి ప్రధానమంత్రి ఎట్లా అయ్యాడు? ఆయనది అనురాధ నక్షత్రమే కదా. మరి ఈ చెప్పబడినటువంటి మఖా నక్షత్రం చెప్పారు, కేతు నక్షత్రం అని చెప్పి. మరి అయ్యప్ప స్వామి జననం మఖా నక్షత్రంలో జన్మించారు కదా. మరి దైవమయ్యే ఎలా కూర్చున్నాడు? ఇప్పుడు అందరూ కూడా అయ్యప్ప మాల వేసుకొని ఎలా పూజిస్తున్నారు? పితృదోషం ఉన్నవాడిని పూజించకూడదు కదా వాస్తవానికి. మరి రాముల వారిది పునరుసు నక్షత్రం. అంటే పితృదోషం అనేటువంటిది ఉండడం వల్ల ఆయన ఆ సంబంధించినటువంటిది తండ్రిని పొందలేకపోయాడు. కారణం కావచ్చు కాక. కానీ ఆయన దైవం ఎలా అయ్యాడు? ఆయన ఇప్పటికీ కూడా ధర్మమూర్తి. పితృదోషం ఉన్నవాడు అసలు పైకి రాకూడదు. కానీ చక్రవర్తి ఎలా అయ్యాడు? చక్రవర్తి ధర్మానికి ప్రతిరూపంగా భావిస్తాడు. కాబట్టి అసలు ఈ 27 నక్షత్రాల్లో 8 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు పుణ్యాత్ములా? ఆ 8 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు పేదరికంలో అనుభవిస్తున్న వాళ్ళు లేరా? గుడిసెల్లో ఉన్నవాళ్ళు లేరా? ఈ చెప్పిన దోషం ఉన్నటువంటి పితృశాపం ఉన్నటువంటి 19 నక్షత్రాలలో పెద్ద పెద్ద వాళ్ళు లేరా? ఎవరు? రతన్ టాటా కాదా? అనిల్ అంబానీ కాదా? వాళ్ళందరూ ఆ 19 నక్షత్రాల్లో పుట్టారే. మరి వాళ్ళందరూ పితృశాపంతో బాధపడుతున్నారా? ప్రపంచాన్ని శాసిస్తున్నారు కదా.
మరి ఈ నక్షత్రాల్లో పుట్టారు అని చెప్పడమే చాలా మోసం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా చక్కగా తెలియజేశారు సార్. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.